అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా సాక్ష్యం ఏమంటే, మరి సమయం ఇచ్చిన అన్నకి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అందరం 1 month శాలరీ దేవుడికి ఇవ్వాలని మరి అన్న చెప్పినప్పుడు మరి మనందరం కూడా మరి ఇవ్వాలనే ఆశపడుతున్నాము. మరి నేను కూడా ఈ నెలలో ఇద్దాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అది కొంచెం పోస్ట్ పోన్ అయిపోయింది. అయితే నేను అనుకున్నాను, దేవుడి కోసము 1 నెల శాలరీ ఇవ్వడము కొంచెం కష్టతరమే, అయినా దేవుడు కూడా మనకు సహాయం చేస్తే మనము ఇవ్వడానికి ఏం ప్రాబ్లం కాదని అనుకుంటున్నాను నేను. కానీ నేను దేవుడి కోసం మనం ఒక్క చిన్న పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఒక పెద్ద పని చేస్తాడు. అది నేను చాలా గమనించినాను దేవుడు నమ్ముకున్నప్పటి నుండి కూడా. నేను అనుకున్న మనసులో, దేవా తప్పకుండా నేను 1 నెల సారి నేను సంతోషంగా, అంటే అది గొనుగుకుంటూ సనుక్కుంటూ కాకుండా సంతోషంగా ఇవ్వాలి ప్రభా. నేను అంటే మళ్ళీ గుర్తు చేసుకోవద్దు, నేను దేవుడికి ఇన్ని మొత్తం శాలరీ ఇచ్చిన అనేసి మనసులో ఎప్పుడు రావద్దు, అంత సంతోషపడుకుంటే నేను ఇవ్వాలని అనుకున్నా. మరి దేవుడు మరి అంతకన్నా ముందే నాకు ఒక మేలు సిద్ధపాటు చేసి ఉంచిండు. ఇంకా ఇప్పుడు లాస్ట్కి వచ్చింది సర్వీస్. ఈ కాళ్ళ నొప్పులతోని నేను పైకి మెట్లెక్కలేక కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాను. అయితే దేవుడు ఒక మార్గం తెరిచిండు. ఎట్లాంటి మార్గం అంటే, అసలు నేను ఎంత సుకూన్గా పోవడానికి ఈ చుట్టూ తిరుగుకుంటూ 1.5 గంట నేను రోజు ట్రావెల్ చేయడం, 3 గంటలు పోనీక 1.5 గంట, రానిక 1.5 గంట. అయితే మా సెక్షన్ అబ్బాయి కారు కొన్నాడు. ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడంటే పొటెన్చర్లో ఉంటాడు, రోజు అవుటర్ నుండి వెళ్తున్నాడు. అయితే మేడం మీరు వస్తారా, మరి నేను అవుటర్ నుంచి వస్తున్నా అని అన్నాడు. అంటే కొంచెం టోల్ గేట్ వరకు వెళ్ళి నేను ఎక్కాలి, మళ్ళీ అటు సైడ్ దిగి ఆటో అయినా బైక్ అయినా బుక్ చేసుకొని రావచ్చు. మరి దేవుడు ఈ 2 గంటల ప్రయాణాన్ని తప్పించి 1 గంటలో నేను వచ్చిపోయేటట్టుగా సహాయం చేసిండు. నేను అనుకున్నాను, దేవా నేను అనుకున్నంత మాత్రం నువ్వు ఇంత పెద్ద మేలు చేసినావు ప్రభా. ఈ 3 సంవత్సరాలు ఇంకా పోయి రానికే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాలు నేను నడుచుకుంటూనే పోతున్నాను, అది కూడా మంచిగా వాకింగ్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయితో వెళ్ళి మళ్ళీ 5:40 కల్లా నేను అవుటర్లో దిగిపోతున్నాను, 40 minutesలో వచ్చేస్తున్నాను. లేదంటే 6:30, 7 అయ్యేది. ఓటీ చేసుకున్నానంటే రాత్రి 10 అయ్యేది. 9:30 కల్లా ఇంట్లో ఉంటున్నాను. దేవుడు ఇంత పెద్ద గొప్ప మేలు చేసిన. పోయిన వారం చెప్దాం అనుకున్నాను, దేవా ఒక్కసారి నీ కానుకిచ్చి చెప్తాను అనుకున్నాను, కానీ దేవుడు చేసిన మేలు ఎక్కువ లేట్ చేయొద్దు మనం అని. మరి దేవుడు ఇంత గొప్ప మేలు చేసినందుకు మరి సర్వీస్ మరి సాఫీగా సాగిపోతుంది. ఇంకా 3 నెలలు నేను ఇంకా అనుకోకుండా ప్రయాణం తగ్గిపోయింది. ఇంకా నేను ఈజీగా పోయి రావడానికి దేవుడు ఇంత మంచి ఒక మార్గం తెరిచినందుకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.